అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. మనిషి సాధారణంగా తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా చాలా సమయం పట్టొచ్చు. వల్లభనేని వంశీ జీవితంలో అది జరిగింది. వంశీ పేరు చెప్తే ఏపీ అంతటా ఇప్పుడు మారుమ్రోగిపోతుంది. ఒకనాడు టీడీపీలో డైనమిక్ లీడర్. వంశీ పేరు చెప్తే అక్కడ గన్నవరం అంతా కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. ఆయన వరుసగా 2 సార్లు గన్నవరం అసెంబ్లీ సీట్ నుంచి గెలిచి తన పవర్ ఏంటో కూడా చాటుకున్నారు. అలాంటి వంశీ వైసీపీలో చేరి తన పొలిటికల్ కెరీర్ని చాలా ఇబ్బందులు చేసుకున్నారు. నిజం చెప్పాలి అని అంటే ఇక్కడ మనం చాలా సున్నితమైన విషయం. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం చాలామందిని పౌలు కింద వాడుకున్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి వంశీ. మరి ఇక్కడ వంశీ ఉన్నారు చూసారా? ప్రజెంట్ ఉన్న ఫోటో ఇది. ఒకప్పటి వంశీ ఫోటో ఇది. 2 ఫోటోలకి అసలు సారూప్యత లేదు. వంశీ సినిమా హీరోలా ఉంటాడు అని ఎందరో డైరెక్టర్లు కూడా అన్న మాటలు కూడా ఉన్నాయి. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా వంశీ హీరోలా ఉంటాడు అని చెప్పారు. కానీ అదే హీరోని తీసుకుని వెళ్ళి జైల్లో కూర్చోబెట్టి జీరోలా చేశారు. నిజంగా వల్లభనేని వంశీ తను టీడీపీలో ఉన్నప్పుడు చాలా హోందాతనంగా ఉండేది. నిజం చెప్పాలి అంటే అతి చిన్న వయసులోనే తను ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కూడా ఉందేమో. ఎందుకు అనంటే తను అంత యాంగ్గా, అంత డైనమిక్గా, తను మాట తీరు, ఆ గన్నవరం నియోజకవర్గంలో తను కలుపుగోలుతనంగా ఆ కార్యకర్తలతో మాట్లాడినటువంటి విధానం, ఇదంతా చూస్తే అది ఒకప్పటి మాట. ఇప్పుడు వంశీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా చాలా యావగించుకుంటున్నారు, ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నా సరే అనుకున్న దానికి అన్నదానికి సరైన శిక్ష అనుభవిస్తున్నాడు అన్న మాటలు బయట వినబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి భగవద్గీతలో స్థితప్రజ్ఞత అన్న మాట వినబడుతుంది. అది ఏంటి అనంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోనివాడు, ఆనందం వచ్చినప్పుడు చాలా ఆనంద పడిపోనివాడు, రెండింటిని సమానంగా చూసేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. దానికి వ్యతిరేకం మన జగన్మోహన్ రెడ్డి గారు. స్థితప్రజ్ఞత పక్కన పెడితే ఇతను కోపాన్ని మాత్రం వీళ్లతో ప్రదర్శింపజేసేవారు. అసెంబ్లీలో ఆనందాన్ని మాత్రం ఇతను అనుభవించేవారు. నిజం చెప్పాలి అని అంటే రాజకీయాలు చాలా హోందాగా జరగాలి. ఎంత హోందాగా జరగాలంటే అది రాజకీయం వరకు మాత్రమే ఉండాలి. పర్సనల్గా వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళిపోయి తన వ్యక్తిత్వం కోసం ఎదుటి వ్యక్తిత్వాలని బయటపెట్టి తను హోందాగా ఉన్నానేమో అనుకుని బయట వాళ్ళు పడగది విషయాలు బయటపెట్టి, లేదు ఎదుటి వాళ్ళ జీవితాలను బయటపెట్టి, లేదు వాళ్ళ మీద నిందల మోపి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చేస్తే పర్యవసానాలు ఇలానే ఉంటాయి. వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళనప్పుడు ఒక ఎత్తు, వెళ్ళిన తర్వాత ఒక ఎత్తు. నిజంగా ఈ మధ్యలో వంశీ మీద వరుసగా కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. బెయిల్ వచ్చినా కూడా జైల్లోనే ఉండేలా చేస్తున్నారు అన్న మాటలు వినబడుతున్నాయి. దాంతోపాటు ఆయన ఆరోగ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆయన మొన్న కోర్టుకు వెళుతూ ఉంటే దగ్గుతో కనిపించారు. నాకు ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, నాకు రాత్రి సమయాల్లో ఒక్కొక్కసారి పల్స్ పడిపోతుంది, నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని కోర్టులో చెప్పుకుంటున్నారు. కానీ మనిషి పశ్చాత్తాపం అనేది ఒక సెట్ ఆఫ్ టైం వరకునే చూస్తారు. ఎందుకు అనంటే దాన్ని పీక్స్కి వెళ్ళిపోయిన వ్యక్తి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు భార్యని అలాగే లోకేష్ని అనరాని మాటలన్నీ అన్నారు. అన్న తర్వాత అక్కడితో ఆగిందా? దాన్ని ఒక పెద్ద రాద్ధాంతంగా చేశారు. మొత్తం యావత్ ప్రపంచానికి కూడా మేము ఏదో ఒక రికార్డు నెలకొల్పామన్న విధంగా వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి కొన్ని విషయాలు అటువంటివన్నీ కూడా బయటపెట్టి ఇతను అసెంబ్లీలో చూస్తూ నవ్వుతూ ఆనందపడుతూ ఉంటే ఈ విషయాన్ని వీళ్ళు గమనించుకోలేక భవిష్యత్తులో మనం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది అని ఈ వంశీ ఆలోచించుకోలేక తను అన్న మాటలను ఎంత దారుణమైన మాటలో కూడా గుర్తించుకోలేకుండా అన్న మాటలు ఇప్పుడు ఈ విధంగా బాధిస్తున్నాయి. ఈయన రూపురేఖలు కూడా మారిపోయాయి జైల్లో ఉండే. చూడండి, ఒకప్పటి వంశీ, ఇప్పుడు వంశీ. ఏది ఏమైనా ఈ నేపథ్యంలో వంశీ మానసికంగా కూడా చాలా ఆందోళనగా ఉన్నాడు. వంశీ అనుచరుల విషయం తీసుకుంటే వైసీపీ వారు పట్టించుకోవడం లేదు,
ఏంటి ఇలా చేశారు? ఈ వైసీపీ కోసమే కదా అసెంబ్లీలో ఇన్నెన్ని మాటలని, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కదా ఇన్ని మాటలని, ఇంతలాగా ఈ స్టేజ్కి తెచ్చుకున్నాడు అని అనుచరులు అంటున్న మాట. దీంతో వంశీ బెయిల్ మీద బయటకు వస్తే ఏం చేస్తారు అన్న చర్చ కూడా కొనసాగుతుంది. నిజం చెప్పాలి అని అంటే వంశీ జైల్లో ఉన్నప్పుడు ఎంతో పశ్చాత్తాపం పడుతున్నారు. కానీ సుఖం ఏంటి? అయిపోయింది. అవగలిసిన కార్యం కాస్త అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో సపోర్ట్ ఉంటాడు, మా అన్న మా వెనుకున్నాడు అని అనుకున్న నాయకులందరికీ కూడా ఇప్పుడు చుక్కలు కనపడుతున్నటువంటి సందర్భం. ఏదో వంశీ జైలుకి వెళ్ళిన తర్వాత ఒకసారి జైలుకి వచ్చాడు జగనన్న, వచ్చి పలకరించాడు, పోయాడు, అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి పట్టించుకోలేదు. మా టీము, లీగల్ టీం అద్భుతం, అమోఘం, మా లీగల్ టీం ముందు ఏ లీగల్ టీము పనిచేయదు అని అంబటి రాంబాబు జబ్బలు చరుచుకుని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి లీగల్ టీం ఏది? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తించిందో ప్రతి ఒక్కరికి కూడా అదే రూల్స్ పాటిస్తున్నారు. ఏమో చట్టాలు, అలాగే న్యాయాలు, అలాగే వ్యవస్థలు, వీటి విషయం జోలికి నేను వెళ్ళడం లేదు. ఏది ఏమైనా అధికారం ఉంది కదా అని మిడిసి పడిపోతే ఏది శాశ్వతం కాదు. రాజకీయాల హోందాతనంగా ఉండాలి, మనం మాట్లాడే మాటలు హోందాగా ఉండాలి. మీరు గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు తను ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా మరి అతను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మరీ దిగజారుడు రాజకీయాలు మాట్లాడలేదు, వీళ్ళతో మాట్లాడించారు. అందుకనే వీళ్ళు బలైపోయారు. వీళ్ళ బలైపోవడమే కాకుండా పాపం ఇంకా ఇలా మాట్లాడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కటకటాలు పాలవుతున్నటువంటి సందర్భం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివితేటలుగా వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు, వీళ్ళ భవిష్యత్తులో రాజకీయాలు కూడా వద్దు మహాప్రభు, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి, మేము ఇంక ఈ రాజకీయాల్లోకి రాము, మాకు ఈ రాజకీయాలు వద్దు, ప్రశాంతమైన బ్రతుకులే మాకు కావాలి అనేటట్టు చేసేశారు. మీరు గమనించారో లేదు, వల్లభనేని వంశీయే కాదు, అంతకుముందు పోసాని కృష్ణమురళి, అంతకుముందు మరొక నాయకుడు, ఇప్పుడు ఇతను ఫ్రెండ్ మన నాని గారు, కొడాలి నాని. మరి తన పరిస్థితి హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్ నుంచి ఇప్పుడు అమెరికా అంటున్నారు, అమెరికా తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలని. ఎందుకు ఇదంతా? ఎందుకు అంత పర్సనల్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం? ఎందుకు అంత పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయడం? ఎందుకు అంతలా రాజకీయాల లోపలికి వాళ్ళ వెళ్ళిపోయి వాళ్ళ నిజ జీవితాలు కానివ్వండి, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు బయట పెట్టేసి మీరు ఎంత ఇబ్బందులు పడాల్సిన పని? రోజులు అన్ని విధాలా ఒకేలా ఉండవు. కొన్ని రోజులు కొందరివి, కొన్ని రోజులు కొందరివి. మరి గత 5 సంవత్సరాల్లో మీరు మాట్లాడిన విధానాలు, మీరు చేసినటువంటి పనులు, మీ ప్రభుత్వం చేసినటువంటి అధికార దాహంతో చేసినటువంటి కొన్ని విషయాలు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు పర్యవసానాలు ఇట్లానే ఉన్నాయి. పోసాని కృష్ణమురళి షర్ట్ ఇలా అంటూ, ఇలా లాక్కుంటూ, ఇలా మాట్లాడుతూ, ఇలా చేస్తూ రకరకాల వ్యంగ్యంగా రకరకాల విధానాలతో ఏం మాట్లాడాలో తెలియకుండా అతను ఒక రైటర్, సినిమా రైటర్ అనే విషయం కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కటకటాల పాలయ్యి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. అంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు. ఇంక ఈ రాజకీయాలు వద్దు అని రాజకీయ సన్యాసం తీసుకున్నాను అని చెప్పిన సందర్భం కనపడుతుంది. ఏది ఏమైనా పోసాని కృష్ణమురళి తర్వాత మన వల్లభనేని వంశీ కూడా అదే విధంగా చేస్తారు అనే మాటలు వినబడుతున్నాయి. ఆయన నాకు ఈ రాజకీయాలు వద్దు, ఈ వైసీపీ ప్రభుత్వం వద్దు, నేను ప్రశాంతంగా ఉంటే చాలు, నాకు ఈ జైలు జీవితం అవసరం లేదు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అనే స్థితికి వచ్చారట. ఎందుకు అనంటే తెలిసిపోతుంది కదా జగనన్న ఎంతవరకు ఉంటున్నారు, ఎంతవరకు సపోర్ట్ ఉన్నారు, ఎంతవరకు వీళ్ళని కాపాడుతున్నారు, ఇదంతా కూడా తెలిసిపోతుంది. గత సంవత్సర కాలం నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఏం జరుగుతున్నాయో, ఏం జరగబోతున్నాయో తెలియనంతట అమాయకులేం కాదు వీళ్ళు. మరి ఇప్పుడు రియలైజ్ అయ్యి మేము చేసింది తప్పే అని ఇప్పుడు ఒప్పుకుంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకలి పట్టుకున్నట్టే అవుతుంది. మరి కొడాలి నాని విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది, అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అంటున్నారు. ఎందుకు ఇదంతా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తొందరలోనే అని అంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ఒక కుదుపు కుదిపేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళనందరినీ కూడా ఎలా అయితే చంద్రబాబు నాయుడు మీదకి, వాళ్ళ కుటుంబ
సభ్యుల మీదకి వీళ్ళందరి మీదకి ఎలా ఉసిగొల్పి వాళ్ళని పర్సనల్గా తిట్టించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంతటి బాధ పడుతున్నారు. చట్టం పని చట్టం చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఈయన అట్లానే ఉన్నారు. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు. రాజకీయ చదరంగం వాడింది జగన్మోహన్ రెడ్డి అన్న విషయం వాళ్ళకి తెలియలేదు. ఏదో తిట్టేస్తున్నాం, మేము జగనన్న మనల్ని వెనకాల ఉన్నాడు, కాపాడుతాడు, జగనన్న గురించే కదా మనం ఈ బూతులు తిట్టి చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటే జగనన్న చాలా ఆనందపడుతున్నాడు, చిరుమందహాసంతో ఉన్నాడు అని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పేటరేగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పర్యవసానం అలానే ఉంది. మరి వల్లభనేని వంశీ అక్కడితో ఆగుతారా, లేదా వైసీపీ అధినాయకత్వం మీద విమర్శలు ఏమైనా చేసి మరీ షాకులు ఇస్తారా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్న చర్చ అయితే సాగుతుంది. ఇక గన్నవరం చూసుకుంటే వంశీ ప్లేస్లో వైసీపీ ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని వేసే అవకాశం కూడా కనబడుతుంది. పాపం ఇతను జైలు పాలు అయ్యారు. జైలు పాలు అయ్యి పాపం పదవి ఊడగొట్టుకున్నారు. ఇప్పుడు అతని ప్లేస్లో వేరే వాళ్ళని వేసేటటువంటి పరిస్థితి. దుట్ట రామచంద్రరావు గారు వాళ్ళ అమ్మాయిని ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ వంశీ అనుచరులు మాత్రం చాలా బాధపడుతున్నారు. వంశీ చేసినటువంటి అన్యాయం ఏంటి? వైసీపీకి ఎంతో మంచి చేయాలనే కదా, జగనన్న మెప్పు కోసమే కదా అతను అన్ని తిట్లు తిని ఇప్పుడు జైలు పాలయ్యాడు అని వంశీ సన్నిహితులు అంటున్న మాట. ఇక రాజకీయాల నుంచి దూరంగా జరుగుతారని, మళ్ళీ పోటీ చేయరని మరి వంశీ అనుచరులు అయితే అంటున్నారు. ఇక వంశీ పాలిటిక్స్కి పూర్తిగా దూరంగా అవుతారట, లేదా కొంతకాలం ఆగి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా? మరి ఏం జరుగుతుంది అనేది మనం కొద్ది రోజులు ఆగి చూడాలి, తెలుస్తుంది. ఎందుకోనంటే రాజకీయాలు ఎప్పుడూ సరే ఆరోగ్యకరంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని మనసు నొప్పించకుండా ఉండాలి, అక్కడ వ్యవస్థ చేస్తున్నటువంటి పొరపాట్లను ఎత్తి చూపే విధంగా ఉండాలి, అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను మా ప్రభుత్వ హయాంలో మేము ఇంత బాగా చేసాం, మీరెందుకు చేయలేకపోతున్నారు అని ఒక హోందాతనమైనటువంటి మాటల మధ్య ఈ అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, లేదు ప్రత్యర్థుల్ని మనం మాట్లాడే విధానంలో కానివ్వండి, అట్లాగే మనకి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే తీరు కానివ్వండి, ఎప్పుడూ హోందాతనంగా ఉండాలి. అలా లేకపోతే పరిస్థితి ఇలా ఉంటుంది, మన రూపురేఖలు మారిపోతాయి. వంశీ ఇప్పుడు జైల్లో ఉండడం వల్ల తను కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. ఒక 5 సంవత్సరాల్లో తనకు వచ్చింది ఏమీ లేదు, నా బ్రతికేంటో నాకు అర్థం కాని పరిస్థితి, ఈ స్కామ్ అంటున్నారు, ఆ స్కామ్ అంటున్నారు, ఏ స్కామ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న పరిస్థితులు, అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఏది ఏమైనా భవిష్యత్తులో రాజకీయాలు అనేవి చాలా హోందాతనంగా చేసిన వాళ్ళకి మాత్రమే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేరా? మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించట్లేదా? అంటే వాళ్ళు హోందాతనమైన రాజకీయాలు చేశారు. అందుకనే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అలా బాగుంది, ముందుకు వెళుతూ ఉంది. ఎవరైతే హోందా రాజకీయాలు చేస్తారో, ఎవరైతే ఎదుటి వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా ఉంటారో, ఆ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా రాజకీయాలు చేస్తారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది అని చెప్పడానికి ఈ వైసీపీ ఎమ్మెల్యేలే మనకు సాక్ష్యం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పదవులు వెలగబెడుతున్నారు, వైసీపీ ప్రభుత్వంలో పనిచేసి. ఎందుకు అనంటే వాళ్ళు చాలా హోందాగా మాట్లాడారు. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు? అందుకనే వీళ్ళు భవిష్యత్తు ఎట్లా ఉంది చూద్దాం. మరి వంశీ నేను తప్పు చేశాను, క్షమించండి, నాలో ఈ పశ్చాత్తాపం ఉంది, నేను రాజకీయాలకు దూరం అవుతాను, నాకు ఈ రాజకీయాలు కూడా అవసరం లేదు అని జైల్లో అంటున్నటువంటి మాటలు అయితే మరి మనకి కొన్ని బయటకు వస్తున్నాయి. వాళ్ళు మరి సన్నిహితులు అంటున్న మాట ఏంటి అని అంటే వైసీపీకి దూరం అవుతారు వంశీ. అసలు ఈ వైసీపీకి వంశీ చేసిన తప్పేంటి? ఎవరు కూడా సపోర్ట్ లేరు, వంశీకి సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది, ఆ సపోర్ట్ ఉంటుందనే కదా మరి ఇట్లా మాట్లాడడం జరిగింది. అతను చేసినటువంటి తప్పులు కూడా జగనన్న కోసమే చేశారు కదా, ఆ మాటలు అనడం కూడా జగనన్న కోసమే అన్నారు కదా అని రకరకాల మాటలు వినబడుతున్నాయి. ఇప్పుడు చేతులు కాలిపోయిన తర్వాత ఆకలి పట్టుకుంటే సుఖమే ఉంది చెప్పండి. అందుకనే ఏది ఏమైనా హోందాతనంగా ఉండాలి. మరి వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి రాజకీయ సన్యాసం చేస్తారా? పోసాని కృష్ణమురళిలాగా పార్టీకి నాకు ఏ విధమైన సంబంధం లేదని బయటకు వస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.